జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి మాసం ప్రారంభం నుండి చివరి వరకు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఫిబ్రవరి మాసంలో వచ్చే ప్రధానమైన గ్రహ మార్పులను మనం గమనిస్తే గురువుకి మరియు కుజుడికి వక్రగతి తొలగిపోతోంది. తిరిగి సవ్య దిశలో సంచారం చేస్తున్నారు. అలాగే రవి కుంభరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. అదేవిధంగా శుక్రుడు మీనరాశిలో వచ్చే స్థితిలో సంచారం చేస్తున్నాడు. అయితే ఈ కీలకమైన గ్రహాల యొక్క రాశి మార్పు కారణంగా ఈ రాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారో ఇప్పుడు చూద్దాం. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం వృశ్చిక రాశి వారికి గురువు ఒకవైపు, శుక్రుడు మరియు కేతువు మరొక వైపు లక్షణంగా యోగిస్తున్నారు. అయితే చంద్రుడు మరియు రవి కొంతవరకు మాత్రమే కలిసి వస్తున్నారు. అయినప్పటికీ ఈ సమయమంతా మీకు దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం వారికి మంచి దిగుబడి ఉంటుంది. కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలం అందుతుంది. లాభాలను పొందగలుగుతారు. ఒక వ్యవసాయ రంగం వారు మాత్రమే కాదు, మిగిలిన రంగాల వారు, అలాగే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ మాసం ఆదాయాన్ని పెంచుకుంటారు. అంతో ఇంతో లాభం లేకుండా అయితే ఖచ్చితంగా ఉండదు. 3-4 విధాలుగా ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఆర్థిక పరంగా ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ తప్పకుండా కలిసి వస్తాయి. పెట్టుబడులపైన దృష్టిని సారిస్తారు. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. ఈజీ మనీ కోసం ప్రాకులాడకండి. వాటాలు పంచుకోవడానికి ఇది సరైన సమయం కాదు. అది ఏదైనా కావచ్చు. అంటే ఆస్తులు కానీ, బంగారం కానీ, భాగస్వామ్య వనరులు కానీ, ఇలా ఏదైనా సరే వాటాగా పంచుకోవడానికి కాలం అనుకూలంగా లేదు. గొడవలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈ నెల దంపతులకు మంచి శుభవార్త ఉంది. సంతానం లేని వారికి పిల్లలు పుట్టే యోగం కూడా కనిపిస్తోంది. సంతానం కోసం డాక్టర్ సంప్రదింపులు జరపడానికి ఇది అనుకూలమైన సమయం అవుతుంది. వృశ్చిక రాశి వారి స్త్రీలకు ఈ మాసం పుట్టింటి వారి నుండి సహాయం అందుతుంది. అమ్మా నాన్న, అన్నా తమ్ముడు, మామగారు వీరంతా మీకు చక్కటి సహాయాన్ని అందిస్తారు. ఈరోజు వారి యొక్క సహాయం మీకు భవిష్యత్తులో మంచి లాభంగా మారుతుంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ నెల మొత్తం దాదాపుగా యోగదాయకంగా శుభ ఫలితాలనే పొందుతారు. ఈ ఫిబ్రవరి మాసం మొత్తం వృశ్చిక రాశి వారు కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి. ఈ శనివారం రోజున ఉన్నటువంటి తిథి తదియ, నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం, రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుండి 3 గంటల వరకు, దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 51 నిమిషాల నుండి 8 గంటల 21 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేయాల్సిన పనులు సకాలంలో పూర్తి కావడానికి, అదేవిధంగా విజయం పొందడానికి ఉదయం నిద్రలేచి స్నానం ఆచరించిన తరువాత శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో మీ యథాశక్తిగా పూజను ఆచరించి శ్రీరామ జయరామ జయ జయ రామ అనే తారక మంత్రాన్ని కాసేపు జపం చేసి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ శనివారం రోజు మనమంతా ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు ఈ నామాన్ని జపిస్తే 2 నీటి సముద్రాల్లో, 3 పాల సముద్రాల్లో, 7 నదుల్లో స్నానం చేసినంత పుణ్యం ప్రాప్తిస్తుంది. మీలో ఉన్న సంకల్పం నెరవేరడానికి ఈరోజు సాయంత్రం దత్తాత్రేయ స్వామివారికి ఒక ప్రమిదలో 3 ఒత్తులు వేసి దీపాన్ని హారతిగా ఇవ్వాలి. పసుపు రంగు పూలను సమర్పించాలి. ఇలా చేస్తే దత్తాత్రేయ అనుగ్రహం కలిగి కోరికలు నెరవేరుతాయి.